మేము వాటిని తీసేయాలనుకున్నాం, కానీ ఆయనే చూసుకుంటానని భరోసా ఇచ్చారు. మేము సరేనన్నాం. ఆయన కూడా వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మేము కోలార్ తాలూకాలోని ఒక్కలేరి హోబళి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన రైతు పండించిన టమోటా విశేషాలు తోటలో ఉన్నాము. ఇప్పుడు నేను రైతుని పరిచయం చేస్తాను. సార్ నమస్కారం. సార్ మీ పేరేంటి సార్? చెప్పండి. వెంకటేష్ సార్, మీరు మొదటి నుండి వ్యవసాయమే చేస్తున్నారు కదా? అవును. ఇప్పుడు ఈ టమోటా పంట ఎన్ని ఎకరాల్లో వేశారు సార్? 1.5 ఎకరమా? ఇది ఏ రకం సార్? ఏ వెరైటీ? శ్యామ్ 33 సార్. ఇది నాటి ఎన్ని రోజులు అవుతుంది సుమారుగా చెప్పండి? సుమారు 2 నెలలు. 2 నెలలు అయ్యింది. ఇది విల్ట్ అయింది సార్. మొదట్లో ఒక 5 ఏళ్ల వరకు ఇది చాలా బాగానే ఉండేది. ఆ తర్వాత శాంపిల్ వచ్చే సమయానికి మొక్కలన్నీ కొంచెం వాడిపోయాయి. ఆ తర్వాత రెండో కోతకి అంతా పాడైపోయింది. మొదటిసారి బాగానే వచ్చింది, కానీ రెండోసారికి పోయింది. అందుకే నేను టొమాటో వేయలేదు. ఒకవేళ టొమాటో వేసి ఉంటే ధైర్యం చేసి కోసేవాడిని. అది సరిగ్గా తెలియక సమస్య అయ్యింది. సరే, ఇప్పుడు నేను మీ తోటకు వచ్చినప్పుడు మన మున్షామప్ప మాస్టర్ గారు వచ్చి మీకు ఇక్కడ తోట గురించి సలహాలు ఇచ్చారని మీరు చెప్పారు కదా. మొదట తోట ఎలా ఉండేది? ఆయన వచ్చి సలహాలు ఇచ్చాక ఏమైంది? అప్పుడు మాకు ఏం చెప్పారో అది ఒకసారి చెప్పండి. మేము వీటిని పీకేద్దాం అనుకున్నాం సార్. మొదట్లో మొక్కలన్నీ అలా అయిపోయాయి. ఆ తర్వాత వాళ్ళు ధైర్యం చెప్పారు, నేనే తిండి పెడతాను చేయండి అని. మేము అలాగే చేసాం. ఆ రోజే కిట్ తెచ్చి ఆ రోజే వాడేశాను. ఆ తర్వాత ఒక 15 రోజులకి మళ్ళీ ఇంకో కిట్ వాడాను. ఆ తర్వాత ఒక 5-6 రోజులకే మాకు తెలిసిపోయింది, మార్పు వచ్చింది. నాకంతా ఓపెన్ అయింది. ఆ తర్వాత వరుసగా మామూలుగా అడిగి తెలుసుకుంటూ నేను చేసుకుంటున్నాము. ఆ తర్వాత ఇదంతా మీరు డాక్టర్ సలహా ఇక్కడ ఇచ్చినప్పుడు కిట్ ఇచ్చాక ఇది కంట్రోల్లోకి వచ్చేసింది. కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది సార్? కాయలు రావాలి, అంతా బాగుంది చూడండి. ఇది సాధారణమే, కొత్త మొక్కలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తోంది? కొన్ని చోట్ల 2.5 అడుగుల పైన పంట వస్తుంది, కానీ మాకు కింద నుండే పంట వచ్చేసింది. ఆ రకం అలాగే ఉంటుంది. అవును. మీ తోట పర్వాలేదు అన్న. తీసేయాల్సిన తోటని కాస్త కాపాడుకున్నట్టే కదా? అవును. మొత్తానికి మీకు సంతోషంగా ఉంది? సంతోషంగా చాలా సంతోషం. సరే, ఈ టమోటా రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి సార్, మాకు ముందుగా కిట్టు గురించి సార్ చెప్పారు. మొక్కలు నాటడానికి ఒక 4 రోజుల ముందే దీన్ని వాడాలి, ఆ తర్వాతే నాటాలి. ఇది అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది. ఆ తర్వాత మొక్క ఎదుగుదల చాలా బాగుంటుందని చెప్పారు. మేము ఇక ముందు చేసేటప్పుడు ముందుగానే ఇది వాడాలని నిర్ణయించుకున్నాము. అది కరెక్ట్ సార్. కాబట్టి ఈ సమాచారం తెలుసుకుని మీరు కూడా మంచి పంట పండించాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకాలోనూ మా సాయిల్ రీజనరేటివ్ అధికారులు అందుబాటులో ఉన్నారు. ప్రతి తాలూకాలోనూ కింద ఇచ్చిన నంబరుకు మీరు సంప్రదించి సమాచారాన్ని తెలుసుకోండి. సమాచారం తెలుసుకుని ఏ విధంగా పండించాలి, ఏ దశలో ఏమేమి వేయాలి అనే విషయాలను తెలుసుకుని పంటలు పండిస్తే అద్భుతమైన దిగుబడి వస్తుంది. అలాగే మా తాలూకా స్థాయిలో ఉన్న సాయిల్ రీజనరేటివ్ అధికారులు SRO మీ అందరికీ కూడా పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఈ విధంగా ఒక మంచి పంటను పండించాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మీకు ధన్యవాదాలు.